ఓకే. సెకండ్ థింగ్ ఆయన అడ్మిట్ ఏం చేశారంటే ఇందాక లైవ్లో, నా బిడ్డ అమ్మాయిలతో తిరుగుతాడని ఒకటి అడ్మిట్ చేశారు. రెండోది నన్ను బూతులు తిట్టానని అడ్మిట్ చేశారు. తిట్టాను, ప్రేమతో తిట్టాను, అవసరమైతే తిడతాను. ఇప్పుడు కూడా అన్నారుగా, అంటే మందలించే హక్కు నాకుంది, నా కోడలు అనే కోణంలో మందలించే మాట అనే హక్కు ఉంది. మీరు తన్నన్నా తన్ని మీరన్నా మాకు మామ కోడలుగా మాకు హక్కు ఉంది అనే రకంగా మాట్లాడారు. అంటే సార్ ఇప్పుడు ఆయన ఇందాక ఇంటర్వ్యూలో నేను చాలా గౌరవంగా చూసానని ఆయన్ని, ఆయన ఏ రోజు నేనేం మాట్లాడలేదని అన్నారు, ఆయనే చెప్పుకున్నారు. పోనీ ఒక్క విషయం వాస్తవం చెప్పినందుకు థ్యాంక్స్. ఓకే, నేను ఆయన నన్ను తిట్టే చనువు ఉన్న వ్యక్తి, మా ఇద్దరు కాపురం గురించి ఏం జరుగుతుందో మాట్లాడే చనువు లేదా ఆయనకి? అది మీ ఇద్దరి విషయం, నేను ఎందుకు ఉంటానంటున్నారు? అదేంటది? మీ ఇద్దరి కాపురం అంటే మనకేం కావాలో అది కావాలి. సారీ టు యూజ్ దిస్ వర్డ్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఆయన కూర్చున్నప్పుడు బెడ్రూమ్లోకి వాళ్ళిద్దరిని పంపించిన తర్వాత బయట ఉండడానికి తప్ప అక్కడే మాట్లాడుకుంటారా మాకు అవసరమా అనే అర్థం వచ్చి ఆయన మాట్లాడారు. మరి బెడ్రూమ్ లోకి ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తారా? వైఫ్ నొక్కల్నే పంపిస్తారా హస్బెండ్ తో? అంటే లాలో కూడా సార్, లాలో ఫస్ట్ మాకేం చెప్తారంటే, లా చదువుకునేటప్పుడు మన కల్చర్, ఎవరి కల్చర్ కూడా మ్యాటర్స్ లాలో. ఇప్పుడు ఆయన మా కమ్యూనిటీలో ఆడోళ్లే పెళ్లి చేస్తారని చెప్పారు. మేమే చేస్తాను, దాని గురించి గొడవలేని మాకు. విజయవాడ కళ్యాణ మండపాలు తిరిగాం, తర్వాత ఇక్కడ రాయల్ హంపి అనే దాంట్లో చేసుకోవాలని నాకు డ్రీమ్ అని అబ్బాయి అన్నాడు. వాళ్ళ నాన్న నాకు కొడుకు, వాళ్ళకప్పుడే ఈ ప్లాన్ ఉంది, వాళ్ళకప్పుడే విడిపోతారనే ప్లాన్ ఉంది. సో చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నప్పుడు నేను కాకుండా వేరే అమ్మాయిలతో కూడా ఉండటం అనేది సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చింది అని వాళ్ళ ఫాదర్ చెప్పుకుంటున్నప్పుడు చెప్పారు ఆయన వేరే లైవ్లో. చెప్పినప్పుడు మన కల్చర్ ఉండదా? లా ఆఫ్ ల్యాండ్ చెప్పింది ఫాలో యువర్ కల్చర్ అని. Culture is the root to anything. Even the law started from the culture and the religion. The religion we practice, the culture we practice doesn't encourage this adultery. Doesn't encourage the multiple affairs. అంతవరకు కాకపోయినా కామన్ సెన్స్ ఉన్న వ్యక్తిగా మన అంతవరకు ప్రిఫరెన్స్ ఉండదు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి అంశానికి సంబంధించి ఉంది. ఓకే, సో మీ కాంటాక్ట్స్కి వచ్చినప్పుడు ఇదే క్వశ్చన్స్ అన్ని అడగడం జరిగింది. అడిగితే ఒకటే అంటున్నారు ఆయన, 10 మంది వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, దాన్ని ఏమంటారు, ఒక అజంప్షన్ని, రాంగ్ అజంప్షన్లోకి వెళ్ళిపోతాయి ఎలా అని చెప్పి. సార్, మనం నోరుంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణలు చేయకూడదు సార్. నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మా అమ్మాయితోటే ఉంటున్నాం. ఏ మీడియా వాళ్ళు మా ఇంటికి వచ్చారు సార్? ఏ మీడియా వాళ్ళతో మా అమ్మాయి కూర్చుంది సార్? ఎందుకట్లా ఆరోపణలు చేస్తున్నాడు అతను? వస్తారు, నన్ను ఎన్టీవీ వాళ్ళు వచ్చి బయట తీసుకున్నారు, టీవీ9 వాళ్ళు వచ్చి బయట తీసుకున్నారు, అందరూ వచ్చారు, వచ్చి తీసుకున్నారు. అది కాదు, మీరు మీ ఈవెంట్స్ గురించి కావచ్చు, లేకపోతే మీరున్న ఫీల్డ్ లో మీరు నలుగురితో మాట్లాడతారు, మా రాంగ్ ఎగ్జంప్షన్ లేదు, బట్ తను ఒక రాంగ్ ఎగ్జంప్షన్ తీసుకున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎగ్జంప్షన్ అని ఎప్పుడైందంటే until it's proven. It is proved. It's proved already. The thing he's having multiple affairs is already proved. Ela proved ante with his own confession, number 1. Number 2, with the confessions of the women whom he travelled with. ఎవరితో అయితే ఇతను ఫిజికల్ ఇంటిమసీ చేశాడో ఆ ఉమెన్ కన్ఫెషన్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే, యు సెడ్ కొన్ని ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి, బట్ ఇప్పుడు కాదు లేటర్ ఆన్ రిలీజ్ చేస్తాను అన్నారు. సార్, నాకైతే వీళ్ళ ఇంటిమసీ వీడియో వదిలే ఉద్దేశం లేదు. అసలు వీళ్ళు అక్కడి వరకు ఇంకా నాకు కావాలి 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 అంటే ఇట్స్ ఓకే, ఐఎమ్ రెడీ. వాళ్ళ ఇంటిమసీ వీడియో వదలాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఈరోజు రితు చౌదరి గారి మదర్కి కానీ ఆ అమ్మాయికి కానీ నేను చెప్తుంది ఏంటంటే, నా హస్బెండ్ పెట్టిన పెంటలో మీరు వచ్చి ఇరుక్కున్నారేమో నాలాగే, నాకు తెలీదు, నాకైతే ఉద్దేశం లేదు. కానీ నా హస్బెండ్ ఇప్పటి వరకు అందరు అమ్మాయిల పరువు తీశాడు. ఎవరెవరైతే అతన్ని నమ్మి అతని గుమ్మం దొక్కారో అందరు పరువు తీశాడు. కానీ ఏ రోజు ఎవరి కోసం మా మామగారు రాలా, రితు చౌదరి నీ కోసం వచ్చారు, నీ ఇంటిమసీ వీడియో బయటకు వచ్చేదాకైతే వీళ్ళతో పెట్టుకోకు, ఎందుకంటే నువ్వు ఎంతో కొంత కష్టపడ్డావు. బట్ తనకి ఇప్పుడు ఎప్పుడు వచ్చే అవకాశం లేదుగా, బికాజ్ షీ ఇస్ ఇన్ స్పెషల్ ప్రోగ్రామ్. ఇతను ఎందుకు తీసుకోడు సార్ రెస్పాన్సిబిలిటీ? పెళ్ళాంకి తీసుకోడు సరే, జనరల్గా మగాళ్ళకైనా ఆడోళ్ళకైనా
అసలు కంటే కొసరమేలని ఆ అమ్మాయి మీద ఉండాలిగా. ఇప్పుడు ఇంటికి పిలిచాడు, ఆ అమ్మాయి ఎంత నమ్ము వచ్చింది సార్? అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంట వరకు ఒకటి దగ్గర ఉందంటే ఎంత నమ్ము వచ్చి ఉండిద్ది బట్ అది వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాను, పోస్ట్ రిపీట్ అవ్వచ్చేమో, అది ఒక స్టోరీ డిస్కషన్ లేకపోతే స్టోరీకి సంబంధించి అలా వస్తూ స్టోరీ ఉంటారు. డిస్కషన్ సాటర్డే సండేలు ఆఫ్టర్ పార్టీలు నడవవు సార్. ఏంటి సార్ మీరు చెప్పేది? స్టోరీ డిస్కషన్ అన్న ఆయన సుప్రీంకోర్టు లీగాలిటీ ఇచ్చిందని ఎందుకన్నా? మీరు నమ్ముతారా సార్ అది? ఇవ్వండి, మీరు నమ్ముతారా? ఆలోచించి మాట్లాడేస్తాం. రైట్ గౌతమి, ఫైనల్ అని నేను అన్నాను కానీ బట్ మీ కొడుకు విషయంలో మీకు ఏం న్యాయం కావాలి? ఎందుకంటే వాళ్ళైతే మాత్రం మీ కొడుకుకే రాస్తాయి, మీరు రాసిచ్చిన ఏం సార్ రాసేది? ఒకవేళ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే సార్ నేనేం చెప్పానంటే, బాబు మీరేం ఇచ్చినా కూడా మీ మదర్ని నన్ను ఇద్దరిని కూడా లీగల్ గార్డియన్స్గా పెట్టి అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ వేయండి. మీరు ఇచ్చినా ఎవరిచ్చినా, మా అమ్మాయి ఇచ్చినా కూడా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అన్నమాటే నేను ఆ అబ్బాయితో చెప్పాను, మా అమ్మాయి చిన్న వయసే, నువ్వు చిన్న వయసే, రేపు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ ఇంటికి నా కొడుకు రాడు, కానీ నాయనమ్మగా రాగలడు, తన దగ్గరికి వెళ్ళగలడు. నానమ్మ నేను వచ్చాను అని చెప్పి తన దగ్గరికి వెళ్ళగలడు కదా, అలాగే అమ్మమ్మ నేను వచ్చాను నా దగ్గరికి వెళ్ళగలడు. వాళ్ళు కూడా అదే అంటున్నారు, అదే అకౌంట్ ని సుప్రీం కోర్టు గైడెన్స్ లోనో మనవడు అంటే ప్రేమ ఉంది ఉంటే ఇన్నెందుకు సార్? అసలు మనవడి తల్లికి ఇబ్బంది వస్తే రానాయన, రితు చౌదరికి ఇబ్బంది మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఉన్నా అసలు ఎప్పుడు పరిస్థితి లేదంటున్నారు. అసలు మీరు అంటే ఎప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు, వాళ్ళతో ఉన్నది లేదు, మీ ఇద్దరు ఎక్కువ ఇండివిజువల్ గా ఉండాలనుకుంటారు తప్ప ఇటు ఫ్యామిలీ వచ్చిన మీరు కంఫర్ట్, ఐ మీన్ మీ పేరెంట్స్ వచ్చిన అన్కంఫర్టబుల్ గా ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చిన అన్కంఫర్టబుల్ గా ఉంటారు. సార్ 2 కోట్లు పెట్టి పెళ్లి చేశారు కదా, 2 కోట్ల పెళ్లికి ఒక 20,000 మందో 30,000 మందో 50,000 మందో వచ్చారనుకుందాం. వాళ్ళ జంక్షన్ ఫోటోగ్రాఫరే వీడియో తీశాడు, ఫోటోలనే తీశారు, వీడియో యూట్యూబ్లో పెట్టుకున్నాడు సార్. అతను పెట్టుకుంటే 10 లక్షల మంది చూసారంట, అతను వీడియోకి 10 లక్షల మంది చూసారంట. ఆ వీడియోని డిలీట్ చేయించారు సార్, ఎందుకంటే ఆ అబ్బాయికి పెళ్ళి అయినట్టు తెలియకూడదు ఈ అమ్మాయికి. నేను ఆ ఫోటోగ్రాఫర్కి నేను ఫోన్ చేసి అడిగాను, అదేంటి అంత మంచిగా ఉన్న వీడియో టీజర్ ఎందుకు డిలీట్ చేసావు అని అడిగాను. బాబు గారు కబురు చేశారండి, ఇంటికి పోతే వీడియో తీసేయమన్నారు అని అన్నారు. అదేంటి వీడియో తీసేటువంటి రీజను? ఒకసారి ఫోటో దిగి వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో ఈ అబ్బాయి మూవీ ప్రమోషన్స్లో వాళ్ళ ఫ్యామిలీ పెట్టుకున్నారు, వాళ్ళ అమ్మాయి కొడుకు వాళ్ళు, ఈ అమ్మాయిని తీసేశారు. అదేంటి కోడలు ఉంది కదా, కోడలు కూడా ఉండాలి కదా ఫ్యామిలీ ఫోటోలో, కోడలు లేదు. ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తున్నారు, మీ ఇంట్లో చేస్తున్నారు, నీకు భార్య ఉంది, నీ కొడుకున్నాడు, నీ పక్క ఊర్లోనే అత్తమామలు ఉన్నారు, నువ్వు అంత గ్రాండ్గా నువ్వు అందరికీ కబురు చేసి అందరినీ పిలుచుకొని చేసేటప్పుడు మరి రండి అని మమ్మల్ని కూడా పిలిస్తే మాల్లుడి ఫంక్షన్ మేము కూడా వైభవంగా చూసుకుంటాం కదా సార్. మాకు లేదు ఇన్విటేషను. ఐశ్వర్య అనే అమ్మాయి వచ్చి 3 days అక్కడ ఉందంట. ఇప్పుడు మా అమ్మాయి నా భార్య నట్ట తిట్టింది, నా కూతురు నట్ట తిట్టింది, ఎట్టు తిట్టింది అని అంటున్నారు. తిట్టకూడదు సార్, తిట్టమని నేను చెప్పను. నేను ఒక లేడీని, వాళ్ళని తిట్టమని నేను అన్నా. అమ్మాయి ఎంత కడుపు మండితే తిట్టిందో అది కూడా నేను కామెంట్ చేయను. నువ్వు ఎందుకు తిట్టావమ్మని కూడా అడిగే రైట్ నాకు లేదు, ఎందుకంటే పడ్డదా అమ్మాయి కాబట్టి, బాధపడింది ఆ అమ్మాయి కాబట్టి అడిగే రైట్ నాకు లేదు. సో నేను ఒకటి అడుగుతున్నాను సార్, అరుణ గారిని బాబు గారిని మీ మీడియా సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల సాక్షిగా ఒకటి అడుగుతున్నాను. ఏ హీరో ఇంట్లో వచ్చి 3 రోజులు ఉంది, ఆ హీరోయిన్కి మీ ఇంట్లోంచి భోజనం ఎట్టబోయింది? ఆ ఊరి ప్రజలందరూ కూడా మీ ఇంట్లో మీ అబ్బాయి బెడ్రూమ్లో ఆ హీరోయిన్ ఉంటే అందరూ కూడా నాకు అక్కడ నుంచి మా ఫ్యామిలీని ఎందుకు అవాయిడ్ చేశారు? పక్కనే కదా మేమున్నాం. నేను అన్నిట్లో నా అల్లుడన్నా, నీ ప్రతి సినిమాకి మేము కూడా ఒక 50,000 1,00,000 రూపాయలు పెట్టి టికెట్లు కొని అందరికి ఇచ్చి నీకు డప్పులు బాజాలు భజంత్రులతో ఊరంతా ఊరేగింపు చేసి మేము చేశాం కదా, పిలిస్తే మేము కూడా వెళ్తాం కదా సార్, మాకు కూడా హ్యాపీయే కదా. ఒక్కసారి అతనికి నా బిజినెస్ కావాలి సార్, అంతే, అతనికి నా బిజినెస్ కావాలి. మరి రితు చౌదరి స్కామ్లు ఏంటో నాకు తెలీదు, మరి నా బిజినెస్ మీద ఏమన్నా కన్నుందేమో, అందుకే వీళ్ళిద్దరు కలిసి నన్ను ఇంత హింస పెట్టారేమో మెంటల్ గా. ఇప్పుడు నా బిజినెస్ అయితే కావాలి. రితు చౌదరి అనే టాపిక్ వచ్చేదాకా అటువైపు నుంచి కదలిక లేదు. ఇదే ఫస్ట్ టైం అంత కదలిక ఉంది. మా అమ్మ ఇంత పెద్ద వ్యక్తి, ఇంత వయసున్న ఏడిస్తే ఎవరు రాలా. మా నాన్నకి 70 ఏళ్ళు, ఆయనకు బీడు భూములు అంటున్నారు, ఆయన ఒక ల్యాండ్ లార్డ్, ఆయన చాలా గౌరవంగా బతికిన వ్యక్తి. సీకే స్లాబ్స్ అనే దానికి ఆయన ఎండి. ఆయన దేనికి ఏమి లేదంటున్నారు. హైదరాబాద్ లో మాకు ఆర్కా అనే రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఉంది, మేమేమి లేనోళ్ళం అంటున్నారు. దేనికి ఆరోపణలు? మీరెందుకు అక్యూజ్డ్